మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 49 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. తొలుత ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు వచ్చిన కాసేపటికే కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. అంగారా ఎయిర్లైన్కు చెందిన IAN 24 విమానం ఉదయం బ్లాగో వెస్ట్ చెన్స్కు నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు. ఇక సిగ్నల్ కట్ అయిన ప్రాంతంలో విమానం కోసం గాలించగా గమ్య స్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండింగ్ కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించలేదని సమాచారం. రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాడర్ నుంచి గల్లంతై కూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 6 చిన్నారులు ఉన్నట్లు రష్యన్ మీడియా తెలిపింది. విమానం కూలిన ప్రాంతంలో శకలాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని రష్యా అధికారిక మీడియా ఛానల్ ప్రకటించింది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం, పైలట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులను కొనసాగిస్తుంది. తాజాగా జరిగిన దాడుల్లో 20 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా నగరానికి పశ్చిమాన సముద్ర తీరాన ఉన్న శరణార్థ శిబిరంపై ఆశ్రయం పొందుతున్న ప్రజలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు నిర్వహించినట్లు చెప్పారు. 2023 అక్టోబరులో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. యుద్ధ ప్రారంభంలో హమాస్ ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాలపై మిస్సైల్ దాడులు చేయగా అందులో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. అనంతరం ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ చేపట్టిన వరుస దాడుల్లో ఇప్పటి వరకు 59,000కు పైగా పాలస్తీనీలు మృతి చెందారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులు కాగా వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 88 మంది ఆకలి బాధతో మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 2 గంటలకు పైగా సాగిన సమావేశంలో తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధిపై వివరించారు. రాజకీయ కుల సర్వే తీరును, రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గురించి వారికి తెలిపారు. దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే పారదర్శకంగా, పకడ్బందీగా కులగణన చేశామని ఇవాళ ఎంపీలకు రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం కాంగ్రెస్కే సాధ్యమనే అంశానికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడానికి వీలవుతుందని పార్టీ భావిస్తోంది. ఇక కాసేపట్లో రేవంత్ రెడ్డి భట్టి కులగణన, బీసీ రిజర్వేషన్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.